హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు మా బాబు బారసాల అయితే చూడొచ్చు. ఇంతకీ నా చీర గుర్తుపట్టారా? షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ శారీయే కట్టుకుంటా అని. సో ఖచ్చితంగా ఆ శారీయే కట్టుకున్నాను అనమాట. 21 డేస్కి మా సైడ్ ఉయ్యాలో అయితే వేస్తామన్నమాట. సో కొంచెం బ్లూ అండ్ వైట్ కలర్లో చేసాము డెకరేషన్. చాలా తక్కువ, అంటే సింపుల్గా చేసామన్నమాట. ఎక్కువ టైం లేకుండా ఉండింది. సో అందుకని సింపుల్గా ఇలా అయితే డెకరేషన్ చేసాము. ఉయ్యాలకు కూడా బ్లూ అండ్ వైట్ థీమ్లోనే తీసుకున్నాము. అంటే నార్మల్గా ఉంటుంది కదా, బాబు అయితే బ్లూ కలర్, గర్ల్ అయితే పింక్ కలర్ అలాంటివి ఉంటాయి కదా. సో దాని ప్రకారంగా బ్లూ కలర్తోనే వెళ్ళాం థీమ్ అంతా కూడా. బాబుకి బట్టలు కూడా బ్లూలోనే తీసుకున్నాం అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బాబు పుట్టిన తర్వాత జరిగిన ఫస్ట్ ఫంక్షన్ కదా, ఆ మాత్రం హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకా చీకటి అవ్వకముందే 5 గంటలకి ఉయ్యాల్లో వేసేసి ఊపేయాలంటే ఇక్కడ మేము అందరం ఉయ్యాలు వేసి ఊపుతున్నాం. నేను కొంచెం లేట్గా వచ్చానమాట జాయినింగ్. హాసిని కూడా ఉయ్యాలో ఊపేసింది బాబుని. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే. అంతే కదండి, ఇంకా మా ఫ్యామిలీ అయితే కంప్లీట్ అయిపోయింది. ముగ్గురుగా ఉన్న మేము 4 అయిపోయాము. నేను, మా ఆయన, పాప, బాబు, ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరిని మంచిగా చూసుకొని పెంచుకుంటే మాకు సరిపోతుంది. హాసిని అయితే చాలా హ్యాపీగా ఉంది మాకంటే కూడా. బాబు నేను ఉయ్యాలు ఊపేస్తా అంటే నేను ఉయ్యాలు ఊపేస్తా అని అసలు మొత్తం ఉయ్యాలంతా అటు ఇటు కదిపించేసింది అనమాట. పడేస్తుంది అనుకున్నా, బట్ మెల్లగానే ఊపింది. మా మమ్మీ వాళ్ళు అయితే బాబుకి గోల్డ్ పెడుతున్నారనమాట. గోల్డ్, సిల్వర్ అన్నీ తీసుకున్నారు. హాసినికి 2 ఇయర్స్ బ్యాక్ ఏమేమి కొన్నారో బాబుకి కూడా అవే కొన్నారనమాట. చెప్పాలంటే అప్పుడు రేట్ కొంచెం తక్కువ ఉంది. 2 సంవత్సరాల ముందంటే మీరే లెక్కేసుకోండి. ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా హైలో ఉన్నాయి. నేనైతే ఏం కొనద్దు, ఏమైనా వెండిలో చూసుకుందాము, వెండి ఏమైనా తీసుకోండి అని చెప్పా. బట్ మా డాడీ అస్సలు ఒప్పుకోలేదు. నీ కూతురికి కొని కొడుకు కొనొద్దని చెప్తావా నువ్వు అని నా మీద గొడవ వేసుకున్నాడు అనమాట. సో పాపకి ఎలా అయితే కొన్నారో హాసినికి, బాబుకి కూడా సేమ్ అలానే తీసుకున్నారనమాట. అంటే గోల్డ్ చైన్, కడియాలు, బల్తాడు అన్నీ తీసుకున్నారు. నేనైతే చాలా హ్యాపీ. నేనే వద్దన్నాను కానీ పెట్టినందుకైతే హ్యాపీగా ఉంది. మా మమ్మీ అయితే వద్దు, ఎందుకు వద్దంటావు, ఎప్పుడు ముచ్చట అప్పుడే ఉయ్యాల వేసినప్పుడే బంగారం పెట్టాలి, తర్వాత పెట్టినా పెట్టకపోయినా లెక్క ఏంటి, పుట్టంగానే పెట్టామని గుర్తుంటుంది కదా, మంచి మెమరీస్ కదా అని చెప్పిందనమాట. సో మా మమ్మీ చెప్పింది కూడా కరెక్టే అని చెప్పేసి ఇంకా నేను ఊరుకున్నా అనమాట. అన్ని కొన్ని అయితే తీసుకొచ్చి బాబుకి అన్నీ పెట్టారు. చాలా హ్యాపీ. అందరు మమ్మీ డాడీలు కూడా ఇలానే ఆలోచించాలి. ఖర్చు అయిపోద్దని చెప్పేసి ఏం పెట్టకుండా ఉండకుండా ఎప్పుడు ముచ్చట అప్పుడే, ఎప్పుడు ఆనందం అప్పుడే అని ఉయ్యాలో వేసినప్పుడు, బర్త్డేలకు అలా పెడుతూ ఉండాలి మన వాళ్ళకి. ఆ హ్యాపీనెస్ వేరు. పెద్దయ్యకు కూడా చూపిస్తాం కదా, ఇలా పెట్టారు నీకు మీ అమ్మమ్మ తాతయ్య అని చెప్పేసి చూపిస్తాం కదా మనం. సో అలా అనమాట. ఇక్కడ మా మమ్మీ తీసుకొచ్చిన వెల్డి మల్తాడు మా బాబుకి బలవంతంగా ఎక్కిచ్చేస్తుంది చూడండి. సో అదనమాట అమ్మ తీసుకున్న వెండి మల్తాడు. మా సైడ్ ఇలానే వేస్తారు వెండి మల్తాడు. ఇగోండి చైన్ చూపిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి లాకెట్తో తీసుకున్నారనమాట చైన్ ఎన్ని గ్రామ్స్ పడింది, మల్తాడు ఎంత, కడియాలు, ఇవన్నీ నేను గోల్డ్ అమ్మ వాళ్ళు పెట్టిన గోల్డ్ అంతా సపరేట్గా వ్లాగ్ అయితే షూట్ చేశాను. అది కూడా రేపు అప్లోడ్ చేస్తాను అనమాట యూట్యూబ్లో. మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా పెద్దమ్మ కూడా సేమ్ మమ్మీ తెచ్చినట్టు వెండి మల్తాడు తీసుకొచ్చి పెట్టిందనమాట నా కొడుకుకి. అండ్ బట్టలు కూడా తీసుకొచ్చింది, ఒక షేర్వాణి టైప్లో తీసుకొచ్చింది అనమాట. బర్త్డేకి సరిపోతాయని చెప్పొచ్చు. అది కూడా అందులో పెట్టేస్తుంది, తీసుకోరా బుడ్డోడా అని చెప్పేసి మా పెద్దమ్మ. సో అలా మా పెద్దమ్మ కూడా బాబుకి వెండి మల్తాడు అండ్ బట్టలు అయితే తీసుకొచ్చిందనమాట. బ్లూ కలర్ శారీ కట్టుకుంది మా అక్క. ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే ఫోటో సెక్షన్స్ చేస్తున్నారు. ఇక్కడ లైట్గా కాదు, ఫుల్గానే చేస్తున్నారు. ఫోటోలు అంటే చాలు తెగ ఎగ్జైట్మెంట్ ఉంటుంది మా వాళ్ళకి. మహాలక్ష్మి వచ్చింది కదా 2 డేస్ ముందే, తను కూడా బాబుకి వెండి కడియాలు తీసుకుంది. మువ్వలు ఉంటాయి కదా, గజ్జల కడియాలు. సో మువ్వల కడియాలు తీసుకుంది. నడుస్తున్నప్పుడు సౌండ్ వస్తాయి, బాగుంటాయి అని చెప్పేసి. ఇక్కడ సరిగ్గా క్లారిటీ లేదు కానీ నేను గోల్డ్ వీడియో చేశానని చెప్పాను కదా, అందులో అన్నీ చూపించాను, అందులో ఉంటుంది, చూసేసేయండి. అండ్ మా అక్క వచ్చేసి బాబుకి ఖద్దరు చొక్కా, నిక్కర్ కుట్టించుకొచ్చిందనమాట. మా అక్క వాళ్ళ హస్బెండ్ టైలరు. సో అలా కుట్టించుకొచ్చింది. ఇంకా చుట్టాలందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. మా అత్తయ్య వాళ్ళ చెల్లి అనమాట, తను కుమారి అత్తయ్య. ఇంకా ఒకరి తర్వాత ఒకరు అందరు వచ్చిన తర్వాత మా మమ్మీ అయితే అందరికీ స్నాక్స్ అవన్నీ అరేంజ్ చేస్తుందనమాట. అందరు కూర్చొని మంచిగా ముచ్చట్లు ఆడుకుంటూ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పాలంటే కొంచెం లేట్గా ఈవినింగ్ టైంలో పెట్టుకున్నాం, చలికి ఎవరు రారనుకున్నాం, బట్ చెప్పిన వాళ్ళు అందరూ వచ్చారు. చాలా హ్యాపీ నేనైతే మాత్రం. ఇంకా నేను వీడియో షూట్స్ చేస్తున్నాను, ఇక్కడ మా అత్తయ్య వాళ్ళందరూ నవ్వుతున్నారనమాట. నేను వీడియో తీస్తున్నా అంటే చాలు ఎందుకో అందరు సడన్గా గట్టిగా నవ్వేస్తారు. ఎందుకు అలా నవ్వుతారో తెలియదు, బట్ వీడియోకి మాత్రం అందరు
సపోర్ట్ చేస్తారండి. ఆ మాత్రం సపోర్ట్ ఉండాలి. వెనకాల ఉన్న వాళ్ళందరూ మా 2 పిన్నులు, ఒక అత్తయ్య అనమాట. ఇంకా మా మమ్మీని నేను యూట్యూబ్లో పెట్టి ఫేమస్ చేసేస్తా, మమ్మీ రా అంటే మా మమ్మీ చూడండి ఎలా నవ్వుతుందో. ఇంకా దాని తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఆయనకు వచ్చారు. చూడండి మా ఆడపడుచు వీడియో అంటే చాలు ముఖం చాటేస్తుంది అనమాట. ఎలా అయినా ఈరోజు నేను వీడియోలో పెడతా, నువ్వేమైనా అనుకో, చూడండి నన్ను తీయొద్దని అంటుంది. ఇంకా మా ఆశని అయితే మంచిగా వెళ్ళిపోద్ది అనమాట మా బాబాయ్ దగ్గరికి. మమ్మీ అందరికీ సేమే ఇస్తుంది అనమాట. ఇక్కడ అది పాయసము సేమే అయితే చేసింది, పాయసం కాసింది, అందరికీ తీసుకెళ్ళిస్తుంది. యాక్చువల్గా కూల్ డ్రింక్స్ ఇద్దాం అనుకున్నాము, అంటే మిక్చర్ స్వీట్ హాట్తో పాటు కూల్ డ్రింక్ ఇస్తే బాగుంటుంది అనుకున్నాం. కానీ కూల్ డ్రింక్ ఎవరు ప్రిఫర్ చేయలేదు, చలిగా ఉంది కదా బాగా. సో చలికాలం ఈవినింగ్ టైం కదా, ఎందుకు కూల్ డ్రింక్స్ అనేసి వేడివేడిగా పాయసం అయితే చేసామన్నమాట. అప్పటికి ఇంకా మిక్చర్ కూడా తినలేదు ఎవరు, పాయసం అనేసరికి మళ్ళీ తాగాలన్నట్టు ఉందన్నమాట అక్కడ. సో మమ్మీ అయితే అందరికీ సర్వ్ చేస్తుంది. ఇంకా మా ఆడపడుచు నేను వీడియో తీసేస్తున్నా అని చెప్పేసి అట్టు తిరిగే కూర్చుందనమాట. మా మామగారు అయితే అసలు తాగనని చెప్పారు. సో చల్లగా ఉంది కదా ఇప్పుడు ఈవినింగ్ నేనేం తాగనని చెప్పేశారు. మా మామయ్య గారు తీసుకున్నారు, పక్కన ఉంది మా చిన్న మామయ్య గారు అనమాట. ఇంకా ఫంక్షన్కి వచ్చిన మా తమ్ముళ్ళు మరుదులు అనమాట వీళ్ళిద్దరు. స్వీట్ తాగను, స్వీట్ తీసుకోనని చెప్పారు. వాళ్ళకైతే కూల్ డ్రింక్స్ ఇచ్చిందనమాట మమ్మీ. ఇంకా లావణ్య కూడా వచ్చింది, కొంచెం లేట్గా వచ్చింది కానీ లావణ్య కూడా వచ్చేసింది. ఇంకా మహాలక్ష్మి బాబుని ఇక్కడ ఊరుకోబెట్టేస్తుంది, దానికి చిన్నపిల్లలు అంటే పిచ్చి వదలదు. నేనైతే మంచిగా లావణ్యతో ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాను అనమాట. తనంటే నాకు చాలా ఇష్టము. సో అందరు ఎక్కడ గిఫ్ట్ మర్చిపోయి వెళ్ళిపోతానో వచ్చిన వాళ్ళకి అందరికీ లైన్గా నేనైతే గిఫ్ట్స్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాను అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి ఇచ్చాము కూడా వీడియో తీసాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోద్దు. ఎడిటింగ్ అసలు కుదరట్లేదండి, పాపతో చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంట్లో. నార్మల్గా ఎడిటింగ్ చేయడానికి కుదరదు అనమాట. హాస్ని పడుకోవాలని ఎడిటింగ్ చేయాలి. హాస్ని మధ్య సరిగ్గా పడుకొని కూడా పడుకోవట్లేదు. బాబు అయితే మంచిగా పడుకుంటున్నాడు. ఇంకా ఆ ఫంక్షన్ విశేషానికి వచ్చేస్తే తనైతే వెళ్ళిపోతుంది అనమాట. వచ్చింది, కాసేపు కూర్చుంది, బాబుని చూసింది, ఆడుకుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య వచ్చి పికప్ చేసుకుంటున్నారు. తనకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చా అనమాట. మెయిన్ అయితే నేను వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు మిస్ అవ్వకూడదని చెప్పేసి తను చూడండి ఎలా చూపిస్తుందో, మిస్ అవ్వకూడదని చెప్పేసి మా అత్తయ్య అయితే ఇక్కడ నాకు బట్టలు అయితే పెట్టిందనమాట. శారీ ఉన్ను డ్రెస్, అది కూడా వీడియో నేను రిటర్న్ గిఫ్ట్స్ వీడియో చేశాను, అందులో చూపిస్తాను. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకొని సైలెంట్గా వెళ్ళిపోతున్నారనమాట. ఎక్కడ మర్చిపోతాను, పరిగెట్టుకుంటూ వెళ్ళి అందరికీ ఎవరి కవర్ వాళ్ళకైతే ఇస్తున్నాను అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి, దాని డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. మా అత్తయ్య మా ఆడపడుచులు అందరూ ఇక్కడ మాట్లాడుకుంటున్నారు, నేను వెళ్ళిపోతున్నారు అనుకొని గిఫ్ట్లు తీసుకొని పరిగెట్టాను. తను మా పెద్ద ఆడపడుచు అనమాట, లైట్ గ్రీన్ శారీ కట్టుకుంది, కొంచెం లేట్గా వచ్చిందనమాట. ఇంకా రాగానే ఆశని ఎత్తుకొని బాబుతో అయితే కాసేపు ఆడుకున్నారనమాట. అలా మంచిగా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. సో మీ ఫంక్షన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బాబు బారసాల బాగా జరిగింది. ఇంతకీ లెటర్ అయితే జీ వచ్చింది, ఏం పేరు పెట్టానో తెలిస్తే కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.